ఏమండి, నా పేరు ఎర్రంశెట్టి ప్రసాద్. రెల్లి హక్కుల పోరాట సమితి మన ఎన్టీఆర్. నా పేరు ఎర్రంశెట్టి ప్రసాద్, రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అండి. ప్రభుత్వం బాగుందండి. వరదలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్నీ చేపించి ఇల్లు మునిగిపోయిన అందరూ 25,000 ఇప్పించారంటే దాంట్లో మాకు కూడా వచ్చింది. అన్నీ మాకు తినడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల ప్యాకెట్లు కానీ ఫుడ్ కానీ అన్నీ బాగా వచ్చింది. అందరూ బాగా సర్వీస్ చేశారు, హెల్ప్ చేశారు. అధికారులు ఉండి ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. బాగుందండి సర్వీస్. ఫ్రీ గ్యాస్ సిలిండర్, ఇసుక అన్నీ బాగుందండి. అన్నీ ఇదివరకు ఆగిపోయినండి, ఒక్కొక్కటి రిలీజ్ చేశారండి. అన్నీ బాగుంటుంది. అందరూ కూడా ఇప్పుడు పనులు చేసుకొని ₹1 సంపాదించుకోగలుగుతున్నారు. ఇప్పుడు నాకు అంటే మా అమ్మగారు నాన్నగారు లేరండి, భార్య కూడా లేదు, విడాకులైంది. నేను ఇంట్లో వండుకోవడం నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి అన్న పనులు చేసుకొని ఆఫీస్ పనులు బయట అన్న క్యాంటీన్కి వచ్చి తిని ₹1 వచ్చింది అనుకోండి, ఇంటికి తీసుకెళ్తామండి. బాగుందండి, హ్యాపీగా. ఏమంటే రారండి ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఆయనకి పరిపాలన విధానం తెలియదండి. ఇప్పుడు ఏ సెక్షన్కి ఆ సెక్షన్స్ ఎవరి పనులు చేపియాలి. అలా కాకుండా నవరత్నాలు అని చెప్పి నవరత్నాలును అది వాలంటీర్లు అని చెప్పి అదే పట్టుకున్నాడు తప్ప మిగతా అన్నీ చాలా ఉంటాయి కదండి, అన్నీ చూసుకోవాలి కదా. ఏమండి, డబ్బులు పడే అకౌంట్లు అంటే అండి, ఇప్పుడు SC, ST, BC మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు విదేశీ విద్య అవన్నీ ఉంటాయి. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అమ్మఒడికి తరలించి ఒకరికి 10,000, 15,000 అది పథకం అవ్వదు కదండి. అంటే ఓట్లు కొనుక్కునే విధంగా అయిద్దండి. ఓట్లు కొనుక్కునే లెక్క అయింది కానీ అది పథకం కాదు కదా. పథకం అంటే ఏంటి, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాను సబ్సిడీ, దాంతో వ్యాపారం చేసుకుని బతుకుతారు, డెవలప్ చేస్తున్నారు. అది పథకం అంటే వ్యాపారం అంటే అది అంతే తప్ప 10,000, 15,000, 18,500 అది పథకం కాదు కదండి. ఆయన ఏంటంటే ఓట్లు కొంటున్నారన్నమాట. ఆయన జనాలకి కష్టపడడం నేర్పించకుండా ఇంటికాడ ఉండి సోమరిపోతులుగా ఉండి తిని తాగి సోమరిపోతులు ఉండడం నేర్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలా కష్టపడాలి, ఎలా ఫ్యామిలీని పోషించుకోవాలి ఆ విధానం నేర్పిస్తారు. 100% చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. ఆయనే సమర్థవంతుడైన నాయకుడు కాబట్టి ఆయనే చేస్తాడండి. రాజధాని పనులు అన్నీ చక్కబడుతున్నాయి. రాజధాని పనులు అవుతుంది చాలా బాగా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ పనులు చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ ఎవరి వాళ్ళు పనులు చేసుకొని ఇప్పుడు కోలుకుంటున్నారండి. అందరికి హ్యాపీగా ఉంది. రేట్లు కూడా తగ్గింది. అందరూ బాగుంటున్నారు. పెన్షన్ అందరికి వస్తుందండి. పెన్షన్ ఇప్పుడు వచ్చే నెల నుండి పెన్షన్ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే గ్రామ సభలకు వచ్చి గ్రామ సభ పెట్టి అప్పుడుండే వాళ్ళకి సర్టిఫికేట్లు అవన్నీ చూసి వాళ్ళ అర్హత పెట్టి అప్పుడే పెన్షన్ అప్పుడు నుండి స్టార్ట్ చేసి ఇస్తా అంటున్నారు. మాకు ఇద్దరు 3,000 ఉండేది, నేను హ్యాండిక్యాప్ట్ అండి. 3,000 ఉండేది 6,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. పొద్దున ఇంటికి వచ్చి ఇస్తున్నారు. బాగుంది, మాకు ఏం కావాలో అన్ని పనులు అవుతుంది. కాకపోదండి, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుని ఉంటే ఇప్పుడు సచివాలయానికి వెళ్తున్నాం, అది తీసేసి మీ సేవలో పెట్టేసి అనుకోండి, ఆన్లైన్లో గవర్నమెంట్ వాళ్ళు అకౌంట్ అని పెట్టుకుంటారు. మీ సేవ వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు అంటున్నారు ఇది లేదు అది లేదని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారండి. మా పనులు మేము చేసుకోవాలి కానీ వాలంటీర్ వాళ్ళు ఎందుకండి, వాళ్ళు ఇంకా మీ సేవ అయితే బాగుంటుందని మాకు. సచివాలయం కాకుండా మీ సేవ పెట్టండి. గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, సబ్మిట్ చేసుకోండి. ఎవరికి ఏం కావాలి ఏంటని చెప్తారు, సబ్మిట్ చేస్తే మేము ఫోన్ చేస్తారు. ఆర్ఏ గారు వెళ్ళి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ మనం ఇస్తాం, సబ్మిట్ చేస్తాం, మా పనులు అయిపోతుంది. అక్కడే ఈజీగా అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదండి. అది నేను మందు తాగను కానీ ఇదివరకు మందులు ఎక్కువ రేటు ఉండేది. జగన్ గారు పెట్టిన మందు రేట్లు అలా ఉంది, అది సేల్స్ అవుతున్నారు. చాలా మంది చనిపోయి దానికి చాలా అనారోగ్యాలతో కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం అయింది. ఇప్పుడు ఈ మందు వచ్చే రేట్లు కూడా తగ్గించారు, బాగుంది. అందరూ కూడా పనులు చేసుకొని ₹100 మందు తాగినా మిగతా 400 కూలి పని చేసుకుని ఇంటికి తీసుకెళ్తున్నారమ్మా. హ్యాపీగా ఉంటున్నారు, అందరూ కూడా చెప్తున్నారు బాగుంది. ఇదివరకు ఈ లా అండ్ ఆర్డర్ బాగుండేది కాదు. జగన్ గారు ఉన్నప్పుడు మా దళితుల మీద ఎవరు దౌర్జన్యం చేసినా ఎవరు పట్టించుకునే కాదు, ఏం చేసేవాళ్ళు కాదు. ఎక్కడ మందు తాగడం, గంజాయి తాగేవాళ్ళు, వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన మీటింగ్ పెట్టి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ చేశారు. రోడ్డు మీద మందు తాగి 8 అయితే ఎవరు ఉండకూడదు, మందులు తాగకూడదు. ఆడపిల్లలు వెళ్తుంటే ఇలా ఇబ్బంది లేకుండా పోలీసులు తరఫున వెళ్ళిపోతున్నారు. గంజాయి బ్యాచ్ ఉండట్లేదు, మందు తాగి ఉండట్లేదు. ఫ్రీగా లేడీస్ వెళ్ళడం కానీ రావడం కానీ అవుతుంది. బాగుందమ్మా. పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే ఆయన ఇప్పుడు ఇదవుతున్నారు కదా, ఇచ్చేస్తున్నారు. ఆయన కూడా బాగానే వర్క్ చేస్తున్నారు.
ఆయన కూడా కష్టపడుతున్నారు, ఆయన కూడా బాగానే వర్క్ చేస్తున్నారమ్మ. నారా లోకేష్ ఆయన కొడుకు. నారా లోకేష్ గారు బాగా షైన్ అయ్యారు, ఆయన కూడా బాగా ఐటీ శాఖ మంత్రివర్యులు కదా, బాగా పనిచేస్తున్నారు. నాకు డబుల్ బెడ్రూమ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చింది, వికలాంగులు ఎస్సీ వికలాంగుల కోటాలో డబుల్ బెడ్రూమ్ వస్తే జగన్ గారి ప్రభుత్వం ఏం చేస్తే రద్దు చేశారు. రద్దు చేస్తే మేము ఏం చేస్తామంటే ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి జగన్ గారి ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మాకేం చేయలేదు. ప్రజా దర్బార్కి వెళ్ళి ఎన్నిసార్లు పెట్టినా, ఇప్పుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లో పెట్టగా మున్సిపాలిటీకి పంపించి ఈయన ఎస్సీ హ్యాండిక్యాప్ట్ దాంట్లో ఆయనకు వచ్చింది ఆగిందంటే అని చెప్పి ఎమ్మడి చర్య తీసుకున్నారు. ఎమ్మడి మాకు మున్సిపల్ ఆఫీసులో ఏమో కొత్తగా ఇల్లు కట్టి దాంట్లో 3G దాంట్లో ఇస్తున్నామంటే నేను నాతో పాటు నీలా అనే అమ్మాయి, ఒక అమ్మాయి వాళ్ళ ఆయన హ్యాండిక్యాప్ట్, మా ఇద్దరు కూడా శాంక్షన్ చేసి అవి తీసుకున్నారు. వచ్చే దాంట్లో మేము ఎలక్ట్ చేస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్పారు, బాగానే స్పందించారు. మా పనులన్నీ బాగా జరుగుతుందమ్మా. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది, పరిపాలన కూడా బాగుంది. ఇప్పుడు దాకా దాదాపుగా 3-4 నెలల పైనే అవుతుంది కదా, ఆ ప్రభుత్వం పథకాల విషయంలో ఎలా ఉంది? ప్రభుత్వ పథకాల విషయంలో కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలపరుచుకొని చేస్తున్నారు కదా, పర్వాలేదు, బాగానే ఉంది. ముందు ముందు కూడా మంచి. మొన్న ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి డబ్బులు పడతాయని చెప్పేసి అన్నారు కదా, అందుతున్నది అందరికీ ఫ్రీ గ్యాస్ సిలిండర్? అందుతుంది, పింఛన్ అందుతుందా? పింఛన్కి అందుతుంది, 4,000 అందుతుంది. ఇంకా చాలా మద్యం 99 రూపాయలకే కల్తీ లేని మద్యం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. అదే అది మాకు అలవాట్లేదు, మాకు తెలియదులేండి. మీకు తెలిసిన వాళ్ళు ఏమో తెలియదు, అది అది వాళ్ళకి తెలుస్తా ఉంటుంది. ఫ్రీ ఇసుక అన్నారు కదా, దొరుకుతుందా? ఫ్రీ ఇసుక దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందా, లేకపోతే ఇంకా చెయ్యాలా? మెరుగ్గా చేయాలి, చేస్తారు. మీరు ఒక సామాన్య వ్యక్తిగా ఏం అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వం? మాకు అంత ఐడియా ఏం లేదమ్మా. మీ ఇంట్లో అందరికి పింఛన్ అందుతుందా? పింఛన్ ఇస్తున్నారు. మొన్న ఫ్రీ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టారు కదా, అది అమలు అవుతుందా? ఫ్రీ గ్యాస్ అయితే ఇంకా రాలేదు, వచ్చి పెట్టారు, ఇంకా మేము పెట్టుకోలేదు. అది చేసుకుంటాం. ఇంకా కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలే. అంటే ఇప్పుడు కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు ఒకలా ఉండవు కదా, అంటే వీళ్ళ ప్రభుత్వం వేరు, వాళ్ళ ప్రభుత్వం వేరు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, అన్న క్యాంటీన్ తీసేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టే వాళ్ళు చాలామంది సంతోషంగా ఉన్నారు. కార్మికులు, కర్షకులు మొత్తం టీచర్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, అంత హాయిగా ఉన్నారు, వాళ్ళకు సేఫ్టీగా ఉంది. మిగతా వాళ్ళకి ఉన్నారని అంటే కొంతమంది అంటే మిగతా విషయాల గురించి, ఏ విషయం గురించి అడుగుతారు చెప్తాను. ఇప్పుడు మన ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అన్నారు, డబ్బులు పడతాయి 48 గంటల్లో అని చెప్పేసి అమలు చేశారు. అదే 48 గంటల్లో 19 మంది అకౌంట్లో పడిపోతాయి అని చెప్పారు. అది చాలామంది మేము పెట్టలేదు, ఇంకా చాలామంది పెట్టే ఉంటారు. వాళ్ళైతే ఇంతవరకు న్యూస్ చేయలేదు, వస్తున్నా కాబట్టి న్యూస్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇంతకు ముందు రాజధాని అయితే లేదు, ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? డెవలప్మెంట్ చేస్తారు, ఇంకా బాగానే చేస్తారు. ఒకటే రాజధాని కాబట్టి ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా మీకు తెలుసు? ప్రస్తుతానికి అయితే ఎవరు ఆ విషయంగా మాట్లాడుకోవట్లేదు, అనుకోవట్లేదు. మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రభుత్వం పరిపాలన సరిగ్గా లేదు, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు. తర్వాత అప్పుడు ప్రభుత్వం అంటే ఒక సంవత్సరం ముందు, 2 సంవత్సరం ముందు ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ ఇప్పుడు నుంచి అయితే ఏది చేర్పులు ఎవరు అనుకోవట్లేదు. జగన్ ఒకవేళ నేను ఉంటే ఇప్పటికే ప్రజలకి చాలా పథకాలు డబ్బులు పడిపోయేవి, ఈ ప్రభుత్వం ఏమేయట్లేదు అని చెప్పేసి అంటారు. అవును, ఆయన వచ్చిన డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం బాగానే చేశాడు. కొందరు విద్యావంతులకి, నెక్స్ట్ వచ్చి స్కూళ్ళు మార్పులు చేర్పులు అన్నీ బాగానే చేశాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి వేస్ట్ చేసేసాడు. చాలా ప్రభుత్వ దాన్ని వృధా చేసేసాడు ఆయన. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, ఉన్న ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు ఇచ్చారు, అప్పులు మేము తీర్చలేకపోతున్నాం, ఇప్పుడు పథకాలు నిజమే కదా, అది నిజమే కదా, అది వాస్తవం, అది నిజమే వాస్తవం. అందుకని అన్ని పథకాలు పూర్తిగా మొదలెట్టలేదు అసలు. ఎవరు మొదలెట్టకపోయిన కారణాలు అప్పులు తెచ్చుకొని చేయాలి, అప్పులు తీర్చాలి, అది కరెక్టే కదా. ఫ్రీ ఇసుక అని చెప్పేసి పథకం అమలు చేశారు, వస్తుందా? ఫ్రీ ఇసుక అనేది దొరుకుతుందా? ఫ్రీ ఇసుక దొరుకుతుంది. రిచ్లు బాగానే శాండ్ బిస్కెట్స్ బాగానే మొత్తం. ఇప్పుడు 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అని చెప్పేసి మంచి మద్యం తీసుకుంటారు. అది చాలామంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు రాలేదు. ఆయన వచ్చిన కొద్దిమంది చాలామంది ఎక్కువగా సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే
కార్మికులు ఉంటారు కష్టపడి పొద్దున్న కష్టపడి రాత్రి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన మొత్తానికి ఎలా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మీరేం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి అంటే ఇంకా ఇదే విధంగా ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటే డెవలప్ జరుగుతూ ఉంటుంది. అడ్డుకోలుగా ఎవరు ఉండకూడదు. ఇప్పుడు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేయూతగా ఉంటే అది ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఎప్పుడైనా సాధించగలరు. కానీ మళ్ళీ మధ్యలో ఏమైనా డివైడ్ చేస్తే మాత్రం మళ్ళీ కూలిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే పనిచేస్తే వాళ్ళు కలిసి గట్టిగా ఉంటే ఇద్దరు బాగుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం కూడా వీళ్ళకే ఉంటుంది. బాగుంది అన్న, ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది అన్న. భోజనం అందరికి పెడతాడు, రచ్చంగా పెడతాడు. తల్లి అబద్ధం చెప్పకూడదు. కడుపు తిన్నాము, మాది వేరే ఊరు, వెళ్ళిపోతాం. ఏనన్నా బాగా పెడతా అన్న. మీరు ఏం చేస్తారు బాబాయ్? మేము ఆవుతోట పనికి ఇక్కడ ఆవుతోటలో పోయిన తోట ఊళ్ళో మేము అక్కడికి పోతాం. మా ఏరియా పోతాం, మాది కడప జిల్లా ముందు. ఇక్కడ ఆవుతోట పోయింది కాబట్టి పనులు లేవు, వడ్డు వచ్చి పోయినాయి. వచ్చాము, ఇంకా అక్కడికి వెళ్ళిపోతామని వచ్చాము. అమ్మ కూతురా కడపకి ఇంతకుముందు ఎమ్మెల్యే జగన్ కదా, ఎలా ఉంది అక్కడ పరిపాలన ఇంతకుముందు? అవి ఏం లేదమ్మా, జగన్ది అయిపోయినాయి. మళ్ళీ అధికారంలోకి నేనే వస్తాను అంటున్నారు. రాడు కొన్ని జన్మలు ఇచ్చినా రాడు, ఇంకా అయిపోయింది. వాళ్ళ చెల్లెలు వచ్చే చెప్పలేం. కాంగ్రెస్ ఆమె ఈవెన్ కూడా వస్తుంది, ఆమె వస్తుంది మా తల్లి, అంతే. జగన్ మటుకు రాడు. మళ్ళా చెప్పనే చెప్తా, చెల్లిమ వస్తుంది వాళ్ళ చెల్లెలు ఈసారి ముఖ్యమంత్రిగా. జగన్ మటుకు రాడు, చంద్రబాబు నాయుడు రాడు.